హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఒక పక్క మన హీరో నారుటో తన మల్టీ షాడో క్లోన్ జుట్సుతో కాగుయాతో ఫైట్ చేస్తుంటే, ఇంకో పక్క ఓబిటో ఇంకా సాకురా కలిసి వేరే డైమెన్షన్లో ఉన్న సాస్కే కోసం వెతికి సాస్కేని కనిపెడతారు. దానితో మళ్ళీ నారుటో ఇంకా సాస్కే కలుసుకోవడంతో కాగుయా అందరినీ వేరే డైమెన్షన్కి టెలిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సాస్కే ఇంకా నారుటోని అటాక్ చేస్తే వాళ్ళని కాపాడడానికి కకాషి ఇంకా ఓబిటో అడ్డు వస్తారు. కానీ ఓబిటో తన కాముయితో కకాషిని కూడా కాపాడి తన ప్రాణాలు త్యాగం చేసి నారుటోతో ఎమోషనల్ ఫీలింగ్స్ పంచుకొని వీర మరణం చెందుతాడు. దానితో నారుటో తన ఫుల్ పవర్తో కాగుయాని అటాక్ చేస్తాడు. ఇదే టైంలో ఓబిటో ఆఖరిగా మిగిలిన తన చాక్రాతో కకాషికి హెల్ప్ చేయడానికి కకాషికి తన షారింగన్ పవర్స్ ఇవ్వడంతో కకాషి సుసానో కూడా పొందుతాడు. ఇక దానితో మళ్ళీ ఏకమైన టీమ్ 7 కలిసి కాగుయాని ఓడించి సీల్ కూడా చేస్తారు. ఇక తరువాత కాగుయా సీల్ అవ్వడంతో టైల్బీస్ అన్నీ బయటపడితే హాగురమో తిరిగి అందరినీ సమన్ చేస్తాడు. ఇక టైం దగ్గర పడ్డంతో తన ఫాదర్కి మన హీరో నారుటో చాలా ఎమోషనల్ మాటలు చెప్పి మన గుండెల్ని పిండేస్తాడు. దీనితో ఇక యుద్ధం ముగిసింది. ఇన్ఫినిట్ సుక్యూమిలో ఉన్న అందరినీ కాపాడదామంటే సాస్కే కాగేని టైల్బీస్ని నాశనం చేస్తాని తన ప్లానెటరీ డెవస్టేషన్తో టైల్బీస్ అన్నిటినీ బంధించి నారుటోతో ఫైట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తను కలుసుకున్న టైల్బీస్ అన్నిటిని తలుచుకొని మన హీరో నారుటో సాస్కే టైల్బీస్ని వదిలే చాలా కాలం తర్వాత వాటికి స్వేచ్ఛగా తిరిగే ఛాన్స్ దొరికింది. అవి నా ఫ్రెండ్స్ కాబట్టి నాకు తెలుసు, ఇక అవి ఎవ్వరికీ ఇబ్బంది కలిగించవు. నారుటో, నీకు ఇంకా అర్థమైనట్టు లేదు. ఇప్పుడు నువ్వు టైల్బీస్ అన్నిటికీ జించురికివి కాబట్టి మెల్లగా నీలో ఉన్న టైల్బీస్ చక్రాన్ని కూడా అంతం చేస్తా. సింపుల్గా చెప్పాలంటే నువ్వు చావబోతున్నావు. నారుటో, సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఇన్ఫినిట్ సుకుయోమి నుంచి అందరినీ కాపాడడానికి నీలో ఉన్న టైల్ బీస్ట్ పవర్ కావాలి. నేను బంధించిన బీస్ట్ ద్వారా అది చేసి నా పని పూర్తయ్యే వరకు వాటిని బతకనిస్తా. నేను నిన్న ఆ పని చేయనివ్వనని తెలుసు కదా. అనుకున్నట్టే ముందు నీతోనే మొదలెట్టాలి నారుటో. పద, ఇంకెక్కడికైనా వెళ్దాం. ఎందుకో నీకు అర్థమవుతుంది కదా. ఇద్దరూ ఫైట్ చేసుకోబోతున్నారని తెలుసుకున్న కకాషి ఆపుదామన్నా ఇప్పటి వరకు జరిగిన ఫైట్స్ వల్ల పడిపోతాడు. దానితో సాకురా, నేను నిన్ను ఆపడానికి ఏం చెయ్యలేనని నా మనసుకి తెలుసు. అయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినా కూడా నువ్వంటే ఎంతో ఇష్టం సాస్కే. నీ దగ్గరికి రాలేను, నీతో ఫైట్ కూడా చేయలేను. ఇలా అడుక్కుంటూ ఏడవడమే తెలుసు. చాలా అసహ్యంగా ఉంది కదా. కానీ సాస్కే, నీ మనసులో ఏదో ఒక మూలైనా నా గురించి ఆలోచిస్తున్నట్టయితే దయచేసి వదిలి వెళ్ళకు. మనం కలిసుంటే మళ్ళీ ఆ పాత రోజులను తీసుకురాగలమని నాకు తెలుసు. నువ్వు నిజంగా చాలా చిరాకు పుట్టిస్తున్నావు అని సాస్కే తన గెంజుట్సు యాక్టివేట్ చేస్తే దెబ్బకి సాకురా పడిపోతుంది. సాకురాని గెంజుట్సులో పెట్టాల్సిన అవసరం ఏముంది? అలా చేసి ఉండకపోతే తను కూడా మన వెనకాలే వచ్చి మనకు అడ్డొచ్చేది. సాకురానికి ఎప్పుడు హెల్ప్ చేయాలనుకుందంతే. అయితే ఇప్పుడు దానితో రొమాన్స్ చేయమంటావా? నాకు తనని ప్రేమించడానికి, తనతో ప్రేమించబడ్డానికి ఏ కారణం లేదు. ద్వేషించడానికే కారణాలుంటాయి, ప్రేమించబడ్డానికి కాదు. నువ్వు తనని చంపడానికి రెడీ అయినా సాకురా నీకు సాయం చేయాలనుకుంటుంది. నీకోసం కన్నీరు చిందిస్తుంది. నిన్ను ప్రేమించడం వల్ల తను ఎంతో బాధకి గురవుతుంది అనడంతో సాస్కే తను ఎంతగానో ప్రేమించిన తన ఫ్యామిలీని గుర్తు చేసుకొని, బహుశా అది బలహీనమైన నా గతంతో పంచుకున్న బంధమేమో అని సాస్కే వెళ్ళిపోతాడు. చాలా ముందే సాకురాకి మాటిచ్చా, సాస్కేని ఎలాగైనా తిరిగి తెస్తా అని. సెన్సే, మీకు నా నింజావే గురించి తెలుసు కదా, నేనిక వెళ్తా. అలా సాస్కే వెనకాలే నారుటో కూడా వెళ్తాడు. ప్రేమ ఎంతో కఠినమైనది కదా. నాకిద్దరు కొడుకులు ఉండేవారు, ఇద్దరినీ ప్రేమించా. కానీ అంతా నా చిన్న కొడుకు అప్పచెప్పడంతో పెద్ద కొడుకు వాడిని ఇంకా నన్ను ద్వేషించడం మొదలుపెట్టాడు. వాడి ప్రేమ ద్వేషంగా మారింది. సాస్కేని కూడా ఇలా తయారు చేసింది గతంలో తను కోల్పోయిన ప్రేమే. మాదరాకి కూడా అంతే. అంటే సాస్కే కూడా మాదరాలాగా అవుతాడని అంటున్నారా? కాదు, నేను వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా. దానికోసం ఇద్దరికి నా పవర్స్ని సమానంగా ఇచ్చా.
గతం ఎప్పటికీ మన భవిష్యత్తును నిర్ణయించదు. దీనిని నారుటో మార్చగలడని ఎలా అనుకుంటున్నారు? నారుటో ఉజుమాకి వాడు ద్వేషానికి మరో రూపమైన కురామానే ఫ్రెండ్గా చేసుకొని కాపాడాడు. ఇది వాడికే వదిలేస్తున్నా, ఎందుకంటే ఈసారి ద్వేషం ప్రేమగా మారుతుందని ఆశిస్తున్నా. నారుటో ఇంకా సాస్కే ఫైనల్ వ్యాలీకి వస్తారు. చాలా కాలం ముందు ఇక్కడే ఫైట్ చేసుకున్నాం కదా, అచ్చం అప్పట్లాగే నువ్వు మళ్ళీ ఓడిపోతావు. నీకు నచ్చినట్టు నేను చెయ్యనివ్వను, అలాగే నిన్ను హోకాగే అవ్వనివ్వను. అసలు నీకు హోకాగే అంటే అర్థం కూడా తెలీదు. చెప్పా కదా, హోకాగే అంటే విప్లవం. నువ్వనుకునే హోకాగే కన్నా వేరు. అయితే నీకు నీ అన్న చెప్పిన మాటలు చెప్పనివ్వు. హోకాగే అయితే నిన్ను అందరూ గుర్తించరు, అందరూ నిన్ను గుర్తిస్తేనే హోకాగే అవుతావు. నేను ఇటాచి మాటల నుంచి కాదు, తను బతికిన విధానం చూసి నేర్చుకున్నా. నీకు నాకు దొరికిన సమాధానం వేరే. నారుటో, మన ఈ యుద్ధానికి ముందే నీకు చెప్పని నాకు అసలు హోకాగే అంటే ఏంటో. ఇదే టైంలో మన హీరో నారుటోకి తన కళ్ళ ముందుకి నెజియే వచ్చి సాస్కేని కాపాడడానికి ఇక వెళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. ఇటాచి జీవించిన విధానం ద్వారా నాకు ఈ సమాధానం లభించింది. లీఫ్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్ని కాపాడడం కోసం తన జీవితాన్ని, తన క్లాన్ని త్యాగం చేశాడు. ముందు అసలు ఎందుకు అలా చేశాడో తెలుసుకుందాం అనుకున్నా. అసలు విలేజ్ అంటే ఏంటి, దానిని కాపాడడం కోసం ఇటాచి ఇంత త్యాగం ఎందుకు చేశాడు, ఫస్ట్ హోకాగే ద్వారా తెలుసుకున్నా. విలేజ్ అంటే ఎన్నో క్లాన్స్ ఇంకా పిల్లల భవిష్యత్తుని కాపాడిన ప్రదేశం. అది శాంతిని సృష్టించింది. ఇటాచి ఆ శాంతిని తనంతట తానే కాపాడాలనుకున్నాడు. దానితో నాకు అర్థమైంది, చీకటిలో బతుకుతూ ఎన్నో త్యాగాలు చేస్తూ విలేజ్లో ఒక క్రిమినల్ ఇంకా ద్రోహిగా ల్యాండ్ ఆఫ్ ఫైర్ని, లీఫ్ విలేజ్ని కాపాడాడు. నా దృష్టిలో తనే అసలైన హోకాగే. అందరి చేత గుర్తించబడిన వాడు కాదు, కానీ అందరి ద్వేషాన్ని యాక్సెప్ట్ చేసిన వాడే అసలైన హోకాగే. దానితో నాకు ఇటాచికి విలేజ్ పై ఉన్న ఫీలింగ్స్ అర్థమయ్యాయి. కానీ నేను ఇటాచిలా కాదు. నా అమ్మ, నాన్న, నా అన్న, నా క్లాన్లో ఒక్క మెంబర్ కూడా లేరు. నేను ఒక ఒంటరిని. ఇక నేను ఒక్కడనే ఈ ప్రపంచంలో ద్వేషమంతా ఒంటరిగా భరిస్తా. ఈ షినోబీ సమస్యలన్నిటినీ నేనొక్కడినే తీరుస్తా. నేనే అన్నిటికీ తీర్పు చెప్పి శిక్ష కూడా వేస్తా. అందరూ ద్వేషించే రూపంలా మారతా. దానితో ప్రతి విలేజ్ ఒకటయ్యి అన్నీ నా కంట్రోల్లోకి వస్తాయి. చీకటిలో ఉన్న ఆ ద్వేషానికి ముగింపు లేదు. ఇక ఆ సందర్భంలో అవును, నేను అవ్వాలనుకుంటున్న హోకాగే 5 విలేజెస్లో ఉన్న చీకటిని సమూలంగా అంతం చేసేవాడవ్వాలి. తన త్యాగం అనే జ్వాలతో చీకటిని అంతం చేసి వచ్చిన బాధ అనే బూడిదని జీర్ణించుకొని బతకాలి. అందరూ దానికి ఒప్పుకొని మూసుకు కూర్చుంటారనుకుంటున్నావా? ముందే చెప్పా కదా, ఎవరేమనుకున్నా నాకు అనవసరం. అంతేకాక ఇప్పుడు అన్నిటినీ కంట్రోల్ చేసే పవర్ నా దగ్గర ఉంది. ఇటాచి ఎలా బతికాడో నువ్వు అస్సలు అర్థం చేసుకోలేదు. అన్నిటినీ ఒంటరిగా చెయ్యలేం. కాగుయాతో జరిగిన మన ఫైట్ లాగా కలిసినా అన్నీ అనుకున్నట్టు జరగవు. ఇక్కడ శిలగా మారిన ఈ ఇద్దరిలాగా, ఇంకా నాతో లేని నా అన్నలాగా. ఈ విప్లవంతో ఇక విలేజెస్లో చీకటి అనేది ఉండదు. దానికోసం టేల్బిస్ని 5 కాగేని చంపుతావా? అవును, ఆ గతాన్ని వదిలేస్తున్నా. గతంలో నా తప్పులని, అనుమానాల్ని వదిలి ఇక్కడ కొత్తగా మొదలు పెడతా. నిన్ను చంపడమే దీని ప్రారంభం. చంపనివ్వను. నేను ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా గతంలో నేను కలుసుకున్న మనుషుల ద్వారానే. ముఖ్యంగా ఒక తప్పు చేసిన తర్వాత ఏం చెయ్యాలో తెలుసుకున్నా అంటూ గతంలో ఇటాచి సాస్కెని ఎలాగైనా నారుటోనే మారుస్తాడు అని నమ్ముతూ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని, అందుకే నిన్ను చంపనివ్వను. ఇదే టైంలో హాగోరోమో సాస్కే తనతో చెప్పిన సమాధానం గుర్తు చేసుకుంటాడు. సాస్కే అవ్వాలనుకుంటున్న హోకాగే కోసం తను ఒంటరిగా ఉండాలనుకుంటుంది. దానికోసం నారుటోని చంపాలనుకుంటుంది. ఇంకా నారుటోనే తన క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది గుర్తు చేసుకొని, నారుటో, సాస్కే, నాకు మీ సమాధానం చూపించండి. ఈ షినోబీ ప్రపంచం మొత్తానికి చూపించండి. ఇక దానితో మన హీరో నారుటో ఇంకా సాస్కే
చిన్నప్పటి నుంచి ఉన్న గొడవలన్నిటినీ ముగించడానికి ఫైనల్ వ్యాలీలో వాళ్ళ ఫైనల్ బ్యాటిల్ని మొదలు పెడతారు. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే నారుటో ఇంకా సాస్కే వేరే లెవెల్లో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేస్తారు. మన హీరో నారుటో తన షాడో క్లోన్స్ని యూస్ చేసి సాస్కేని గోడ కంటించేస్తాడు. గ్యాప్ లేకుండా తన క్లోన్స్తో రసింగన్ని యూస్ చేసి అటాక్ చేద్దామంటే సాస్కే తన 6 పార్ట్స్ రినేగాన్తో క్లోన్స్ అన్నిటిని పుల్ చేసి ఇన్ఫర్నో స్టైల్తో అటాక్ చేస్తాడు. కానీ దానిని కౌంటర్ చేయడానికి మన హీరో నారుటో తన చక్రాతో ఆపి సాస్కేని ఒక్కటి పీకి 6 పార్ట్స్ మోడ్కి మారతాడు. దానితో సాస్కే ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేసిన నారుటో దానిని ఆపితే సాస్కే రినేగాన్తో టెలిపోర్ట్ అయ్యి చిడోరితో నారుటోని విసిరి కొట్టి బ్యాక్ టు బ్యాక్ సుసానోతో అటాక్ చేస్తాడు. కానీ దానిని నారుటో తన బాల్స్తో ఆపితే సాస్కే తన ఫుల్ బాడీ సుసానోతో అటాక్కి వస్తాడు. ఇక మరి నారుటో తగ్గుతాడా? నారుటో కూడా టెయిల్ బీస్ట్ మోడ్కి మారితే ఇద్దరూ కలిసి ఒక మంచి పంచ్ చేసుకుంటారు. ఇద్దరి ఫిస్ కలవడంతో వాళ్ళ ఫీలింగ్స్ని కూడా పంచుకుంటారు. చిన్నప్పటి నుంచి క్లాన్ లేక ఒంటరిగా ఉన్న సాస్కే అమ్మా నాన్న లేక విలేజ్ అంతా దూరంగా పెట్టడంతో ఒంటరిగా మిగిలిపోయిన నారుటో ఒకరికి ఇంకొకరు ఒంటరిగా ఉన్నారని తెలిసినా అస్సలు మాట్లాడుకోకపోయినా ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. తన ఫ్రెండ్ని కాపాడడం కోసం ఎంతగానో నెట్టేస్తున్నా మళ్ళీ మళ్ళీ తన ఫ్రెండ్ని కాపాడాలని తన శక్తంతా వాడి పోరాడుతున్న నారుటో సాస్కెని ఎగరేసి నేలకేసి బాది టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేద్దామంటే ఇంకా తన ఫ్రెండ్ని అటాక్ చేయలేక ఆగిపోతాడు. కానీ సాస్కే తన కిరిన్తో అటాక్ చేసి పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. అయినా మళ్ళీ తన ఫ్రెండ్ని ఆపడం కోసం నారుటో మళ్ళీ లేస్తాడు. ఇలాగే కొనసాగితే నువ్వు చనిపోతావు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు అంటూ ఒకప్పుడు సాస్కే నువ్వే నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నువ్వు మళ్ళీ ఒంటరిగా అవ్వాలనుకుంటున్నావు, దానిని నేను జరగనివ్వను, అదెలా ఉంటుందో మనిద్దరికి బాగా తెలుసు, కాబట్టి నిన్ను అక్కడికి అస్సలు వెళ్ళనివ్వను అని సాస్కే ఇంకా నారుటో మళ్ళీ ఇద్దరూ ఒకరినొకరు ఢీ కొట్టడంతో వాళ్ళ ఫీలింగ్స్ని పంచుకుంటారు. ఇక నీ అరుపుల ఆపు, మనిద్దరం ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ కొట్టుకున్న పిల్లలం కాదు, నీ మనసు నాకు తెలుసు, అలాగే నా మనసు నీకు. అయినా కూడా నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? తెలుసు కాబట్టే ఖచ్చితంగా చెయ్యాలి, నిన్ను నా జీవితం నుంచి తొలగించుకోవాలి. నువ్వింతా చేసి నీ గతాన్ని వదులుకొని కొత్త ప్రపంచాన్ని సృష్టించినా అది మళ్ళీ ఇలా అవ్వదని ఎలా చెప్పగలవు? అది అలా అవ్వకుండా నేను చూసుకుంటా. ఆఖరికి ఇప్పుడు 5 విలేజెస్ కూడా కలిసాయి కదా. దానికి కారణం ఇప్పుడు అందరికీ కామన్ ఎనిమి దొరికారు. అకాట్స్కి, మాదరా, తర్వాత కాగుయా. వాళ్ళని ఓడించడం కోసమే 5 విలేజెస్ వాళ్ళ పగని పక్కన పెట్టి కలిశాయి. కానీ ఇప్పుడు వాళ్ళని కలిపిన శత్రువులు అంతరించారు. మళ్ళీ విలేజెస్ మధ్యలో గొడవలు వస్తాయి. అంటే ఈసారి వాళ్ళందరినీ కలిపే శత్రువు నువ్వవుతావా? నువ్వు చనిపోతే అప్పుడేంటి? ఆఖరికి శక్తులన్నీ నా చేతిలోకి వచ్చాయి. షారింగన్తో మొదలుపెట్టి ఇప్పుడు రినేగాన్ని కూడా సొంతం చేసుకున్న రీఇన్కార్నేషన్, ఇమ్మోర్టాలిటీ ఏదైనా దీనితో పొందగలను. మళ్ళీ ఒంటరిగా నరకంలో జీవితాంతం కాదు ఎప్పటికీ ఉండిపోతావా? అందరి ద్వారా ద్వేషించబడుతూ? నా వరకు హొకాగే అంటే అర్థమదే. దీనితో నన్ను ఏమాత్రం చంపలేవు. చెప్పాను కదా, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు, నేను ఇక చాలు అని సాస్కే తను క్యాప్చర్ చేసిన బీస్ట్ అన్నిటినీ తన జుట్సుతో తెచ్చి ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే బలవంతుణ్ణి, కాబట్టి ఇప్పుడే ఇక్కడే హోకాగే అవ్వడానికి మొదటడుగు తీసుకుంటా అంటూ 9 టెయిల్ బీస్ట్ నుంచి చాక్రా అబ్జార్బ్ చేసుకొని తన సుసానోని పవరప్ చేసుకుంటాడు. దానిని ఎదుర్కోవడానికి మన హీరో నారుటో టెయిల్ బీస్ట్ మోడ్లో క్లోన్స్ని క్రియేట్ చేస్తే మళ్ళీ ఆ జుట్సువా? నారుటో, ఆ జుట్సు నీ బలహీనతని తెలియచేస్తుంది. అవును, ఆ జుట్సు నీ ఒంటరితనాన్ని కప్పిపుచ్చడానికి అని అటాక్ చేసి ఒక క్లోన్ని నేల కంటించేస్తాడు. మిగిలిన క్లోన్స్ అన్నీ కలిసి సాస్కేని అడ్డుకొని సాస్కేని ఫుల్ పవర్తో పంచ్ చేసినా ఏం ఎఫెక్ట్ ఉండదు. అన్ని క్లోన్స్ని సాస్కే ఒక్కడే అడ్డుకొని ఈజీగా ఆపి ఒక్కో క్లోన్ని వేరే లెవెల్లో అటాక్ చేస్తాడు.
ఇక దానితో 3 క్లోన్స్ కలిసి ఒకేసారి టెయిల్ బీస్ట్ బాంబ్ వేద్దామంటే సాస్కే మూడిటిని ఒకేసారి అటాక్ చేసి ఆపుతాడు. నీలో ప్రతి టెయిల్ బీస్ట్ నుంచి కొంత చక్ర మాత్రమే ఉంది, నువ్వు నన్ను గెలవలేవు, అలానే దీనిని కూడా అని తన ఫుల్ చక్ర అంతా వాడి ఫైనల్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక్కడ ముందుగా సాస్కే అటాక్ చేసిన క్లోన్ ద్వారా కురామా చక్ర అంతా గ్యాదర్ చేసినట్టు రివీల్ అవుతుంది. ఇకంతే ఆ క్లోన్ ద్వారా కురామా గ్యాదర్ చేసిన ఎనర్జీ అంతా రావడంతో మొత్తం మిగిలిన క్లోన్స్ని కూడా అబ్జర్వ్ చేసుకొని అసలు వేరే లెవెల్లో చక్రాన్ని గ్యాదర్ చేస్తాడు. దెబ్బకి సాస్కేనే వీడికింత చక్ర ఎక్కడిది అని భయపడతాడు. ఇక దానితో నారుటో కూడా ఫుల్ పవర్ యూజ్ చేసి టెయిల్ బీస్ట్ రసెన్ షురికెన్ని రెడీ చేస్తాడు. ఆఖరికి నన్ను చంపాలని నిర్ణయించుకున్నావా? ఇప్పటి వరకు మనం చాలానే బాధ్యతలను తీసుకున్నాం అంటూ సాస్కే చూనిన్ ఎగ్జామ్స్లో నారుటోతో ఫైట్ చేయాలనుంది అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, నేను నీతో ఫైట్ చేసి న్యాయంగా గెలవాలనుకుంటున్నా, కానీ ఇప్పుడున్న నీతో కాదు, ఇది నీకు తెలుసు కదా సాస్కే అని ఇద్దరి ఫైనల్ అటాక్స్ ఢీ కొట్టడంతో భూమే కంపిస్తుంది. సిరీస్ మొత్తంలో అతిపెద్ద బ్లాస్ట్ అయ్యి చుట్టూ ఉన్న ల్యాండ్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. గాలిలో మేఘాల రూపమే మారిపోతుంది. ఎక్కడో దూరంగా ఉన్న కకాషియే భయపడతాడు. ఏం చెయ్యలేకపోతున్నా అని బాధపడతాడు. ఫైనల్ వ్యాలీలో ఉన్న హషిరామా ఇంకా మాదరా స్టాట్యూస్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. చక్ర అంతా అయిపోయిన నారుటో ఇంకా సాస్కే కింద పడిపోతారు. అయినా కూడా మళ్ళీ లేచి ఫైట్ కంటిన్యూ చేస్తారు. సాస్కే తన అమత్రాసు యూస్ చేస్తే నారుటో తన 9 టైల్స్ చక్రాతో అడ్డుకుంటాడు. సాస్కే మళ్ళీ టెయిల్ బీస్ట్ చక్ర తీసుకుందాం అనుకుంటే ఉన్న చక్ర అంతా వాడేయడం వల్ల రినేగాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. దానితో మన హీరో నారుటో ఓరమాస్ లెవెల్లో సాస్కేని తన క్లోన్స్తో ఎగరేసి కొడితే పడిపోతున్న సాస్కే తన షురికెన్తో అటాక్ చేసి క్లోన్స్ నాపి చిడోరితో అటాక్ చేస్తే నారుటో సాస్కేని తిప్పి కొడతాడు. తన రసెంగంతో ముగిద్దామని వస్తున్న నారుటోని సాస్కే ఆపుదామన్న చక్ర లేక చిడోరి కూడా ఆగిపోతుంది. అటాక్ చేయబోతున్న నారుటో బాడీలో ఎనర్జీ అంతా అయిపోవడంతో పడిపోతాడు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల వల్ల, ఇందాక చేసిన అటాక్ వల్ల ఇద్దరిలో పూర్తిగా చక్ర అయిపోయినా ఎలాగైనా నారుటోని అడ్డు తొలగించుకోవాలని సాస్కే తన ఫ్రెండ్ని ఎలాగైనా ఆపి కాపాడాలని మన హీరో నారుటో వాళ్ళ ఒంట్లో ఓపిక లేకపోయినా రక్తం చిందుతున్నా ఆగకుండా వీలైనంత వరకు ఒకరిని ఒకరు పంచ్ చేసుకుంటూనే ఉంటారు. కట్ చేస్తే లేచిన సాకురాకి కకాషి జరిగింది తెలియచేస్తాడు. తిరిగి ఫైట్లో ఆల్మోస్ట్ రాత్రి అయిపోతున్నా ఇద్దరికీ లేచి నుంచునే ఓపిక కూడా లేకపోయినా ఇంకా ఒకరితో ఒకరు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఒకరి అటాక్ ఒకరికి ఏమాత్రం తగలకపోయినా ఇద్దరు ఎలాగైనా గెలవాలని తన ఫ్రెండ్ని ఆపాలని చేస్తున్న ఫీలింగ్ మనకి క్లియర్గా తెలుస్తుంది. అలా అటాక్ చేస్తూనే ఇద్దరు మోకాళ్ళ మీదకి వచ్చేస్తారు. నారుటో హెడ్ బ్యాండ్ కూడా పడిపోతుంది. ఇక్కడ నారుటోలో ఉన్న కురామా చక్ర గ్యాదర్ చేసినట్టు చెప్తాడు, కానీ తన రినేగాన్తో ఆఖరి చక్ర వాడి సాస్కే నారుటో చక్రాన్ని లాక్కుంటాడు. ఇక దానితో చక్ర లేక పడిపోయిన నారుటోని ఇక ఆఖరికి నేను ఒంటరిగా ఉండొచ్చు, ఇక సెలవు, నా ఒక్కగానొక్క స్నేహితుడా అని అటాక్ చేయబోతున్న సాస్కేని నారుటో తన హెడ్ బ్యాండ్ ద్వారా చూసి ఒక మంచి పంచ్ ఇస్తాడు. దెబ్బకి సాస్కే ఎగిరి గోడ కంటుకుపోతాడు. మళ్ళీ 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 ఎందుకు? ఇక ఓటమిని ఒప్పుకొని నిన్నిక చంపనివ్వు. అలా చెయ్యలేనురా, ఎందుకంటే నేనే నీ ఒక్కగానొక్క స్నేహితుడిని. ఇక దానితో ఒక పక్క తన బాడీలో ఉన్న చక్రాన్ని సేకరించి దానికి ఇన్ఫెర్నో స్టైల్ని కలిపిన సాస్కే, ఇంకో పక్క కురామా ద్వారా మిగిలిన ఆఖరి చక్రాన్ని ఫిస్ట్ పంప్ ద్వారా పొందిన మన హీరో నారుటో, ఇద్దరి ఫిస్ట్ కలవడంతో కురామాకి నారుటో సాస్కేని ఎలాగైనా కాపాడతా, అలానే నీలో ఉన్న ద్వేషాన్ని కూడా ఏదో ఒకటి చేస్తా అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని, ఇక వెళ్ళు, మా టెయిల్ బీస్ట్కి మిగిలిన ఒకే ఒక్క స్నేహితుడివి కూడా నువ్వే, కాబట్టి వెళ్ళి సాస్కేని కాపాడు. ఇకంతే అటాక్ బయలుదేరిన నారుటో తన రసెంగన్ని చేస్తుంటే
ఇప్పటి వరకు తను కలిసిన వాళ్ళ ద్వారా రసింగన్ ఫార్మ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు తను ఏర్పరచుకున్న బంధాలతో, వాళ్ళు తనపై పెంచుకున్న నమ్మకంతో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సాస్కే నారుటో మధ్య ఉన్న ఫైట్స్ అన్నిటినీ ఈ అటాక్తో ముగించడానికి ఇద్దరూ ఫుల్ పవర్తో ఢీ కొడతారు. ఇద్దరూ అంత శక్తితో ఢీ కొట్టడంతో చాలా పెద్ద బ్లాస్టే అవుతుంది. నేను చనిపోయానా? ఇప్పుడు వస్తున్న ఫీలింగ్ బట్టి జాలి పుడుతుంది కదా. నీలో 9 టైల్స్ ఉంది, నేను ఒక ఉచిహాని. విలేజ్లో అందరూ మనల్ని వేరుగా చూశారు, దానితో మనం కూడా విలేజ్ని ద్వేషించాం కదా. నువ్వు నన్ను నీ బ్రదర్ అన్నావు, బహుశా అది నిజమేనేమో. నువ్వింకా తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. నన్ను క్షమించు సునాడే బామ్మ. నీకు మాటిచ్చా, నేను చావనని, ఒక హొకాగి అయ్యే వరకు. అవును కదా, ఇన్ఫినిట్ సుఖ్యోమి మనిద్దరం లేకపోతే రిలీజ్ జుట్సుని ఎలా యాక్టివేట్ చేస్తారు? నువ్వు చనిపోయావు, అయినా కూడా ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తున్నావు. అంతే కదా మరి, దానిని ఎలా వదిలేస్తాను? సాకురా ఇంకా కకాషి ఉన్నారు కదా, వాళ్ళేదోలా కాపాడతారు. అదే కోరుకుంటున్నా. అనుకుంటుండగా బాగా నొప్పి పుట్టినట్టుగా అనిపించడంతో నారుటో మాయమైపోతాడు. సాస్కే మళ్ళీ జరిగిందంతా తలుచుకొని తన బ్రదర్ తన విలేజ్ కోసం, తన కోసం ఎంత చేశాడో, తనని ఆఖరి వరకు ఎంత ప్రేమించాడో తలుచుకొని, అన్నయ్య త్వరలో నేను నిన్ను కలుస్తాను అంటూ కళ్ళు తెరిచి స్పృహలోకొస్తాడు. ఆఖరికి లేచావా? చూస్తున్నావు కదా, ఇప్పుడు మనిద్దరం ఎక్కువగా కదిలామంటే రక్తం పోవడంతో మరణిస్తాం. ఇంత దూరం ఎందుకు వెళ్తున్నావు? నా దారికి అడ్డు రావడానికి ఇంత ఎందుకు చేస్తున్నావు? నా శక్తిని పెంచుకోవడానికి చీకట్లోకి వెళ్ళా, నా బంధాలన్నీ తెంచుకున్నా. దానితో సహజంగానే ఏదో ఒక సమయంలో అందరూ నాతో బంధం తెంచుకున్నారు. కానీ నువ్వు ఎప్పుడూ మన బంధాన్ని వదులుకోవాలనుకోలేదు. అంతలా నాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు? ఎందుకో నీకు ఆల్రెడీ తెలుసు కదా. నీ బాడీని కదపలేకపోవడం వల్ల నీ నోరుని ఎక్కువగానే కదుపుతున్నావు. ముందు సమాధానం చెప్పు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. అది ఇప్పటి వరకు చాలాసార్లు విన్నా, కానీ అసలు నీ వరకు దాని అర్థం ఏంటి? దాని అర్థం అడుగుతున్నావు, కానీ నిజానికి దానిని నేను మాటల్లో చెప్పలేను. అది నిజానికి నువ్వేవో పిచ్చి పనులు చేస్తుంటే, నిన్ను నువ్వు గాయపరుచుకుంటుంటే ఎక్కడో బాధగా ఉంటుంది. లోపలెంత నొప్పిగా ఉంటుందంటే నేను నిన్ను అసలు ఒంటరిగా వదలలేను తెలుసా. కానీ ఇప్పుడు లోపలే కాదు, ఒళ్ళంతా కూడా నొప్పిగా ఉంది. నారుటో, నువ్వు ఎప్పటి నుంచో ఒంటరిగా ఉంటున్నావని నాకు అప్పుడే తెలుసు. విలేజ్ నిన్ను దూరం పెట్టింది, నన్ను పెట్టినట్టే. ఒంటరి ఉచిహా అవ్వడం వల్ల నువ్వు కావాలనే అల్లరి చేస్తూ తిట్లు తిన్నావు, అందరి గుర్తింపు పొందడం కోసమని తెలుసు. మొదట్లో నువ్వు ఎందుకు పనికిరాని అల్లరి పిల్లోడు అనుకున్నా, కానీ నువ్వు అలా అల్లరి చేస్తూ తిట్లు తినడం చూస్తూ ఉండగా కారణం ఏంటో తెలియదు, కానీ నా మదిలో భారం పెంచింది. అప్పట్లో అది నీ బలహీనత అయినా నాకు మెల్లగా అది నచ్చుతుందనుకున్నా, కానీ నిన్ను చూసిన ప్రతిసారి నీ గురించి ఆలోచిస్తూ నువ్వు అంతలా ఇంకొకరితో బంధం ఏర్పరచుకోవాలనే ప్రయత్నాన్ని చూస్తే నాకు నా కుటుంబాన్ని గుర్తు చేసేది. దానితో ఎందుకో తెలీదు కానీ హాయిగా ఉండేది. కానీ అదే సమయంలో దానిని ఒక బలహీనతగా చూసా. దాని నుంచి బయటపడడానికి చాలా ట్రైనింగ్ చేశా. నా అన్న మీద నా పగ తీర్చుకోవడానికి, నా అన్న కన్నా బలంగా మారడానికి. కానీ ఆఖరికి నేను నీ టీంలో చేరాల్సి వచ్చింది. దానితో మళ్ళీ నా ఫ్యామిలీ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. నీతో కలిసి మిషన్స్ చేశా. నువ్వు హొకాగే అవుతా అని చెప్పిన కబుర్లు విన్నా. మనిద్దరం స్ట్రాంగ్ అవ్వడం గమనించా. అలా ఒకరోజు నేను నీతో ఫైట్ చేయాలని కోరుకున్నా. అలా టీమ్ 7లో నా కుటుంబాన్ని చూసుకున్నా. కాబట్టి నువ్వు బాధపడిన ప్రతిసారి అవును, అది నేను కూడా ఫీల్ అయ్యా. నాకు నొప్పిగా అనిపించింది. కానీ ఇంకో పక్క నువ్వు నాకన్నా బలంగా మారడం కూడా గమనించా. నువ్వు అలా బలంగా మారడం చూడడంతో నేను నిజానికి నిన్ను చూసి నేను ఎంతో ఈర్ష్యపడేవాడిని. ఎందుకంటే నాలో లేని బలం నీలో ఉండేది. నువ్వు ఎప్పుడూ నాకంటే ముందుండేవాడివి.
అచ్చం చనిపోయిన నా అన్నయ్యలాగా అంటూ సాస్కే నారుటో ఏర్పరచుకున్న ఒక్కొక్క బంధాన్ని గుర్తు చేసుకుంటాడు. చాలానే విలేజెస్తో, ఆఖరికి టెయిల్ బీస్తో కూడా. కానీ తను బంధాలు లేకుండా ఒంటరిగా ఉన్నా అనుకున్నా నారుటో ఏర్పరచుకున్న బంధాలలో సాస్కే కూడా నారుటో పక్కనే ఉంటాడు. అది అర్థం చేసుకున్న సాస్కే బాగా ఎమోషనల్ అయ్యి నారుటోని ఆఖరికి గుర్తిస్తాడు. కట్ చేస్తే తెల్లవారడంతో మళ్ళీ ఇద్దరూ నిద్రలేస్తారు. చూస్తుంటే తెల్లవారేదాకా ఇద్దరం పడుకున్నట్టున్నాం. చావడంలో మళ్ళీ ఇద్దరం ఫెయిల్ అయ్యాం. కదలలేకపోతున్నా. కదలగలిగితే నిన్నొక్కటి పీకి నీ కళ్ళు తెరుచుకునేలా చేద్దామనుకున్నా. మనిద్దరం ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ఇంకా నాతో పోరాడాలనుకుంటున్నావా? తప్పకుండా. ఎన్నిసార్లైనా నేను ఒప్పుకుంటున్నా, నేను ఓడిపోయా. రే యదవా, ఈ ఫైట్ గెలుపోటముల గురించి కాదు. ఇది మత్తుగా నిద్రపోతున్న నా ఫ్రెండ్ని ఒకటి పీకి వాడిని నిద్ర లేపడం గురించి. రే నారుటో, నేను నిన్ను గుర్తించారా? నేను ఇక్కడ చనిపోతే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ చెప్పిన ఆ సైకిల్ కూడా ముగుస్తుంది. ఒక రకంగా ఇది కూడా విప్లవమే. నేను చనిపోయిన తర్వాత ఈ ఇన్ఫినిట్ సుక్యోమిని రిలీజ్ చేయి. నా ఈ రినేగాన్ని కకాషికి ట్రాన్స్ప్లాంట్ చేసి చెయ్యొచ్చు. నీ చావుతో దీనిని ముగిద్దామనుకుంటున్నావా? చావడానికే రెడీ అయితే బతికి నాకు సాయం చేయి. నేను చెయ్యాలనుకునేది షినోబి అందరూ ఒకరికొకరు సాయం చేసుకోవడం. అందులో నువ్వు కూడా ఉన్నావు. మళ్ళీ నేను నీకు ఎదురు చెప్పనని నమ్మకం ఏంటి? అప్పుడు నేను మళ్ళీ నిన్ను ఆపుతా. పైగా నువ్వు ఇక అలాంటిది చెయ్యవని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నేను మళ్ళీ చెప్పేలా చేయకు. నీకు ఇది ఇంకా అర్థం కావట్లేదా? అన్నట్టు ఆలోచించి చూస్తే నీకంత బుద్ధి లేదు కదా అంటూ ఏడుస్తున్న సాస్కేని చూస్తాడు. అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చావుదాకా వెళ్ళి వాళ్ళ చేతులనే కోల్పోయిన గొప్ప ప్రాణ స్నేహితులు నారుటో ఇంకా సాస్కే. కట్ చేస్తే సాకురా ఇంకా కకాషి ఫైనల్ వ్యాలీకి చేరుకుంటారు. వెంటనే సాకురా వాళ్ళని చేరుకొని వాళ్ళు ఉన్న పరిస్థితి చూసి షాక్ అయ్యి హీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. థ్యాంక్స్ సాకురా, నేను నిన్ను... నోరు మూసుకో, నేను కాన్సన్ట్రేట్ చేయాలి. నన్ను క్షమించు. క్షమించడమా? దేనికి? అన్నిటికీ అనడంతో సాకురా కన్నీరు పెట్టుకుంటుంది. ఇదంతా చూస్తున్న కకాషి ఆఖరికి వాడు తిరిగొచ్చేశాడు. మళ్ళీ కలిసి ఫ్రెండ్స్ అయిన నారుటో ఇంకా సాస్కే ఇన్ఫినిట్ సుకుయోమి నుంచి వాళ్ళ చేతులు కలిపి అందరినీ కాపాడతారు. చనిపోయిన తన ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని నారుటో అనుభవించిన బాధని పంచుకొని సాస్కే నారుటోని అర్థం చేసుకుంటాడు. ఇక 4th గ్రేట్ నింజా వార్ అయిపోవడంతో చనిపోయిన నెజీ లాంటి ఎంతోమంది గొప్ప నింజాల కోసం మౌనం పాటిస్తారు. కట్ చేస్తే వార్ తర్వాత ట్సునాడే రిటైర్ అయ్యి కకాషిని 6th హోకాగే చేస్తుంది. అన్ని విలేజెస్ని ఒకటిగా చేసి అందరినీ కాపాడడంతో మన హీరో నారుటో ఈ షినోబి ప్రపంచంలో ఒక హీరో అయిపోతాడు. పోయిన తన చేతి విషయానికి వస్తే ట్సునాడే హషిరామా సెల్స్ని నారుటో సెల్స్తో కలపడంతో ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ని తయారు చేసే పనిలో ఉంటుంది. అలానే సాస్కే విషయానికి వస్తే చేసిన నేరాలకి తన కళ్ళని సీల్ చేసి జైల్లో పెడతారు. ఇదే టైంలో యుద్ధంలో తన కాలుపోయిన గాయసెన్సే యవ్వన రక్తం ఇంకా మరుగుతూనే ఉంటుంది. షికమారు హొకాగేకి అసిస్టెంట్గా మారి నారుటోని 6th హొకాగే కకాషి ఆర్డర్స్ మీద అకాడమీకి తీసుకొస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి? కకాషి హొకాగేనా లేదా హొకాగే కకాషి సెన్సే అనా? దాని గురించి తర్వాత. నారుటో, నువ్వు ఇప్పటి వరకు మళ్ళీ చూనిన్ ఎగ్జామ్ తీసుకోలేకపోయావు కదా? నారుటో ఉజుమాకి 6th హొకాగే కకాషి హటాకే అనే నేను ఈ రోజు నుంచి నేను హిడెన్ లీఫ్ విలేజ్కి చెందిన జోనియన్గా ప్రమోట్ చేస్తున్నా అని చెప్తామనుకున్నా. కానీ దానికి ముందు నువ్వు ఒకటి పూర్తి చేయాల్సింది అంటూ తెచ్చిన బుక్స్ని చూసి, అంటే నేనిప్పుడు... అవును, నువ్వు చదవాలి. ఏంటి? చదవడమా? నాకొద్దు. చదివితేనే అవుతానంటే నేను లైఫ్ లాంగ్ గెనిన్గానే ఉండిపోతా. నారుటో, నేను నీకు ఇది చెప్పక్కర్లేదు. నీకున్న స్కిల్స్కి నిన్ను కొట్టే షినోబియే లేడు. కానీ నీ గోల్ హోకాగే అవ్వడమే అయితే నువ్వు ఇవన్నీ నేర్చుకొని అందరి ముందు ఉండి నడిపించాలి. కావాలంటే షికమారు కూడా నీకు సాయం చేస్తాడు అనడంతో మొత్తానికి మన హీరో నారుటో బుక్ పట్టుకొని చదవడం స్టార్ట్ చేస్తాడు.
కానీ వెంటనే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అలా జోనీని అవ్వడానికి ఇంకో 2 years చదవాలని ఇరుకా చెప్తాడు. కట్ చేస్తే రామెన్ తినడానికి ఇరుకాతో వెళ్తూ అకాడమీ ముందు ఉయ్యాలలో ఒంటరిగా తను గడిపిన గతాన్ని గుర్తు చేసుకొని, ఇదంతా మీ వల్లే ఇరుకా సెన్సే. ఆ రోజు రాత్రి మీకు గుర్తుందా? మీరు నన్ను గుర్తించారు. అదే నాకు మొదటిసారి. దానివల్లే ఈరోజు నేను ఎక్కడున్నా. ఎవరూ నన్ను గుర్తించక నేను అలానే ఉండిపోయి ఉంటే విలేజ్ని ద్వేషించి ఎలా అయ్యేవాడినో ఎవరికి తెలుసు. కానీ ఆ రాత్రి మీ మాటలు నన్ను మార్చాయి. థ్యాంక్ యూ ఇరుకా సెన్సే అనడంతో ఇరుకా కన్నీరు పెట్టుకుంటాడు. కట్ చేస్తే కకాషి 6th హోకాగే అవడంతో సాస్కెని విడిపిస్తాడు. చెప్పాలంటే నువ్వు ఇప్పుడు జైల్లో ఉండాలి, కానీ నువ్వు చెప్పింది మేము విన్నాం. ఇప్పటి వరకు నువ్వు చేసిన నేరాల్ని క్షమించాం. ఇన్ఫినిట్ సుకుయోమి జుట్సుని బ్రేక్ చేయడంలో నీ సహకారం వల్ల, అలానే నేను 6th హోకాగే అవ్వడం వల్ల, ఇంకా యుద్ధం మొత్తాన్ని ముగించడంలో ముఖ్య పాత్ర పోషించిన నారుటో సాక్ష్యం చెప్పడం వల్ల నువ్వెక్కడున్నావు. అది మర్చిపోకు. అర్థమైంది. థ్యాంక్ యూ. నువ్వింకా వెళ్ళాలా? సునడే హాషిరామా సెల్స్తో చేస్తున్న ఆర్టిఫిషియల్ హ్యాండ్ అయిపోబోతుంది. నా ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు సమయం కావాలి. బహుశా ముందుగా ఈ ప్రపంచంలో చూడలేనివి ఇప్పుడు చూడగలనేమో. నేను ఇలా ఉంటేనే చూడగలను. నేను కూడా నీతో వస్తానంటే? ఇది నా పాపాలకి ప్రాయశ్చిత్తంగా చేస్తున్న ప్రయాణం. నా పాపాలతో నీకే సంబంధం లేదు. ఇంకెప్పుడైనా కలుద్దాం అని సాకురాని తన అన్న ఇటాచీలా ట్యాప్ చేసి థ్యాంక్ యూ చెప్పి బయలుదేరతాడు. వెళ్తున్నా, నన్ను చూడ్డానికి నువ్వు వస్తావనుకోలేదు. ఇదిగో తీసుకో. ఇది ఇంకా నీ దగ్గరే ఉందా? నన్ను ఆపడానికి నీ చేతినే వదులుకున్నావు. నీ వల్లే నాలో ఈ మార్పు లభించింది. ఒకప్పుడు ఒకరితో ఒకరం ఢీకొన్నాం, కానీ ఇప్పుడు ఒకరి బాధని ఒకరం పంచుకుంటున్నాం. ఈ ప్రపంచంలో నేను చేసిన ప్రయాణంలో ఇది తెలుసుకున్నా, ఒకరి బాధను అర్థం చేసుకోగలిగితే మనమే కాదు ఎవరైనా మారతారు. కానీ నేను నీలా ఈ పనులు చేయలేను. ఈ విషయాలంతా సులువుగా ఉండవు. నీకు నాకు తెలిసినట్టే ఎంత పెద్ద విషయమైతే అంత కష్టంగా ఉంటుంది. మన అసలైన యుద్ధం వరకు ఇది నాతో ఉంచుకుంటా. ఈ ఆలోచన ఒక ప్రార్థన లాంటిది. ఏదేమైనా కోరుకుంది సాధించే వరకు భరించాలి. అచ్చం నువ్వు నేను భరించినట్టే. బహుశా అదేనేమో అసలు నింజా అంటే. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. కానీ కథ ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ యానిమే స్టార్ట్ చేసే లోపు నారుటోకి బోరుటో స్టార్ట్ అవ్వడానికి మధ్యలో ఏం జరిగింది, నారుటో హొకాగే ఎలా అయ్యాడు, నారుటో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, కకాషి రెన్ చనిపోయిన తర్వాత నారుటోని కలుసుకునే ముందు వరకు ఏం చేసేవాడు, ఇటాచి పూర్తి గతమేంటి, షీసుయితో ఇటాచికి ఉన్న సంబంధం ఏంటి, వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో పెట్టబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో వీటిని కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.